ఐక్యత 2024-25 సంవత్సరానికి లాభాల వాటాను వెంటనే 2024-25 సంవత్సరానికి లాభాల వాటా వెంటనే సొంతింటి పథకాన్ని వెంటనే కార్మికుల ఐక్యత సింగరేణి కార్మిక సమస్యలకై మరి గత సంవత్సరం నుండి యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్ లో పలు అంశాలు ఒప్పందం జరిగింది. ఆ అంశాలను అమలు పరచడంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తా ఉన్నది. ఏదైతే సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాలు ఇవాళ మా కార్మికులు అండర్ గ్రౌండ్ లో కష్టపడి పనిచేసి ఈరోజు బొగ్గు ఉత్పత్తి తీసి ఇలా లాభాలు ఇస్తా ఉన్నారు. మరి జూలై నెలలో లాభాల వాటా ప్రకటించి మరి 30% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. కానీ ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. ఆ 30% కూడా ప్రకటన రాకపోవడం కార్మికులందరూ కూడా నిరాశకు గురవుతున్నారని చెప్పి తెలియజేస్తూ వెంటనే లాభాలు ప్రకటించి 30% వాటా ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఇస్తా ఉన్నారు, మరి అక్కడ ఇవ్వడంలో ఆలస్యం చేస్తా ఉన్నారు. మరి పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కూడా త్వరగతిగా ఇవ్వాలని చెప్పేసి సిపిఆర్ఎంఎస్ పేరు మీద రిటైర్మెంటల్ కార్మికులు పోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మందమరిలో అన్ని గన్ల డిపార్ట్మెంట్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇలా సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ 130 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్తా ఉన్నారు. కార్మికులకు రక్షణ సంబంధమైన మరి బాటా బూట్లు ఇవ్వడంలో ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. కార్మికులు బూట్లు చినిగిపోయి ప్రమాదాలకు గురి అవుతా ఉంటే ఇంతవరకు ఇవ్వకపోవడం ఇలా శోచనీయంగా ఉంది. తక్షణమే బాటా బూట్లు ఇవ్వాలి, చేతికి సంబంధించిన గ్లౌజులు నాణ్యమైన ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇచ్చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ ఇవాళ మెడికల్ అన్ఫిట్ పేరుతో ఎవరైనా కార్మికులు అన్ఫిట్ అయి వాళ్ళు ఉంటే వారికి కూడా సన్మానం చేయాలని చెప్పేసి ఇలా ఏటీసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్టీఎల్ ఆపరేటర్ ప్రమోషన్లు 10-15 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళని వాడుక దొబ్బుతా ఉన్నది కంపెనీ. కానీ ఇలా స్పెషల్ నోటు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలంటే ఇలా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఇట్లా చేస్తే భవిష్యత్తులో ఎవరు కూడా యాక్టింగ్ రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే 5 సంవత్సరాలు పూర్తయిన కార్మికులందరూ కూడా మరి ప్రమోషన్లు ఎస్టీఎల్ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ అనేక సమస్యలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా కార్మికులను ఉత్పత్తి తీయాలి, ఇలా 70 మిలియన్లు 72 మిలియన్లు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం టార్గెట్ పెడతాను. కానీ మరి కార్మిక సమస్యలు పరిష్కరించడంలో సర్క్యులర్ చేసి ఇమిడియట్ చేయడంలో ఇలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మెడికల్ బోర్డులో సర్దార్లు ఏదైతే ఉన్నారో మైనింగ్ స్టాఫ్ వాళ్లకు మరి సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి 7 తారీఖు నాడు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో మరి వాళ్ళు సూచనాప్రాయంగా ఒప్పుకున్నారు. దాని సర్క్యులర్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు మైనింగ్ స్టాఫ్ నిన్న మెడికల్ బోర్డులో జనరల్ అసిస్టెంట్ గా ఈ రోజు మరి ఇలా వాళ్ళకి కేటాయించడం వల్ల వాళ్ళందరూ ఇలా చాలా ఇబ్బందిగా అవమానకరంగా బాధపడుతూ ఉన్నారు. ఇలా పూలు అమ్మిన కానీ కట్టెలు అమ్మిన పరిస్థితి మాకు వచ్చింది, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు గోడును అడుగుతా ఉన్నారు. కాబట్టి వెంటనే 7 తారీఖు జరిగిన ఒప్పందాల అంశాలను సర్క్యులర్ విడుదల చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీసీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.